देखे, ताजी श्यामलिन देखे, नामने इच्छे ब्रजत केरे, नामने इच्छे ब्रजत केरे, नामने इच्छे ब्रजत केरे, नामने इच्छे ब्रजत केरे, ए नाम शिवा जपे पंचमुखे रे, ए नाम शिवा जपे पंचमुखे रे, ए नाम शिव जपे पंचमुखे रे, मधुर है हरि नाम, मधुर है हरि नाम, ए नाम ब्रह्म जपे चातुर्मुखे रे, ए नाम ब्रह्म जपे चातुर्मुखे रे, ए नाम ब्रह्म जपे चातुर्मुखे रे, मधुर है हरि नाम, मधुर है हरि नाम, ए नाम नारद जपे विनायत रे, ए नाम नारद जपे विनायत रे, मधुर है हरि नाम, मधुर है हरि नाम, ए नाम बसा आजा मिला वैकुंठ गेलो रे, ए नाम बसा आजा मिला वैकुंठ गेलो रे, नाम बसे आजा मिला वैकुंठ गेलो रे, ए नाम बोलते बोलते ब्रज कलो रे, ए नाम बोलते बोलते ब्रज कलो रे, भक्ति विनोद बोले मधुर है हरि नाम, भक्ति विनोद बोले मधुर है हरि नाम, निताय की नाम नीचे रे, निताय की नाम नीचे रे, नाम नीचे ना मेरे हटे, 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 श्रद्धा मूल्य नाम ने दिचरे, श्रद्धा मूल्य नाम ने दिचरे, हरि कृष्ण 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 हरि हरि, हरि राम 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 हरि हरि, निताय की नाम नीचेरे. శిశిర్ గోర్ నితాయ్కి జై. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, నాకు ఈ అవకాశం ఇచ్చారు పాడటానికి. అండ్ షార్ట్ గా ఈ సాంగ్ యొక్క అర్థం తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఎంత అంధకారంలో చిక్కుకొని ఉన్నారంటే చాలా దుఃఖిస్తూ ఉన్నారు ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా. అలాంటి ఈ భౌతిక జగత్తుకి నిత్యానంద మహాప్రభు సాక్షాత్తుగా హరినామాన్ని తీసుకొని వచ్చి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి తీసుకొని ఆ నామాన్ని ఈ భౌతిక జగత్తులో ఉన్న మనుషులందరికీ పంచిపెట్టడానికి వచ్చారు. అంటే అప్పటి వరకు కూడా ఇక్కడ ఈ భౌతిక జగత్తులో ఎలా ఉన్నారంటే ధర్మం అనేది ఏమీ లేదనమాట. అన్ని ఇంకా అనర్థాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో చైతన్య మహాప్రభు అండ్ నిత్యానంద మహాప్రభు వచ్చి ఏం చేశారంటే ఆధ్యాత్మిక జగత్తు నుంచి మనకి హరినామం అనే దివ్య నామాన్ని మనకి తీసుకొని వచ్చారనమాట. అది ఆ నామం యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే ఏకంగా సాక్షాత్గా ఈశ్వరుడు, వైష్ణవానం యథాశంభు అని మనం చెప్పుకుంటాము. అలాంటి ఈశ్వరుడు కూడా మన నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారంట. పంచముఖంతో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఈశ్వరుడు అని చెప్తున్నారు. అలాంటి ఈశ్వరుడు కూడా ఏం సర్టిఫై చేశారంటే మధురమైనది హరినామం, అన్నిటికంటే చాలా, అంటే నువ్వు తినే గులాబ్ జామున్ కంటే కూడా ఇంకా అంతకంటే అల్టిమేట్ స్వీట్నెస్ ఏదన్నా ఉందా అంటే కేవలం హరినామమే అంత మధురమైనది అని చెప్పేసి ఈ సాక్షాత్గా ఈశ్వరుడు చెప్పారు. ఈశ్వరుడు యొక్క ఆరాధ్యులు ఎవరు అంటే సాక్షాత్గా శ్రీరామచంద్రుడు అనమాట. ఆయన రామనామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండేవారు ఈశ్వరుడు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ నామ్ బ్రహ్మ జపే చాతుర్ముఖేరే, బ్రహ్మకి 4 శిరస్సులు ఉంటే 4 శిరస్సులతోటి కూడా హరినామంని ఉచ్చరిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నారాయణమూర్తి యొక్క గర్భంలో నుంచి ఆవిర్భవిస్తారో బ్రహ్మదేవుడు, రాగానే కూడా అందుకు ఏమీ తెలియలేదు, తప అనుకుంటూ వచ్చాక అప్పుడు ఆయన అంతా కూడా భగవంతుడి యొక్క నామంతో, నారాయణం యొక్క నామంతో ఆయనకి సృష్టి యొక్క మూలాధారం ఎలా సృష్టించాలి అన్న విషయాన్నంతా కూడా కేవలం ఆ ఉచ్చారణతోటే తెలుసుకున్నారు. అలాంటి ఒక బ్రహ్మ కూడా ఏం చెప్తున్నారంట అంటే హరినామంకి మించిన మధురమైన నామం ఇంకొకటి లేదు అని చెప్తున్నారనమాట. అండ్ ఏ నామ్ నారద జపే వీణాయంత్రరే. సో నారదుల వారు ముల్లోకాలు కూడా తిరుగుతూ ఉంటారు 24 గంటలు కూడా.
పరిభ్రమిస్తూ ఉంటారని చెప్తారు నారదుడు. సో, ఎక్కడ వైష్ణవ యొక్క కీర్తన జరుగుతుందో, ఎక్కడ వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటారంటే, భగవంతుని గురించి ఎక్కువ కథా శ్రవణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నారదులు ఉంటారు అని చెప్తారు. అంటే అక్కడ దేవతలందరూ ఉంటారు. అక్కడ నారదుడు కూడా ఎస్పెషల్లీ అక్కడే ఉంటారు. ఎక్కడైతే కథా కీర్తన జరుగుతుందో అక్కడ నారదులు ఉంటారని. అలాంటి నారదుడు కూడా తన వీణ మీద మీటుతో కూడా ఆయన కేవలం నారాయణ, ఓ నారాయణ నారాయణ అనుకుంటే తిరుగుతూ ఉంటాడు అన్ని ముల్లోకాలు కూడా అని చెప్తున్నారు. అలాంటి నారదుల వాడు కూడా దీనికి మించిన ఉత్తమమైన నామం ఇంకొకటి లేదు అని చెప్తున్నారనమాట. ఇంతకంటే మధురమైనది ఇంకేది లేదు. ఇంతకంటే మధురమైనది ఏదన్నా ఉంటే కూడా తెచ్చివ్వడానికి తెచ్చియగలిగితే చూడొచ్చు. కానీ అంతకు మించింది ఇంకేం లేదు. అన్నిటికంటే అల్టిమేట్ ట్రాన్స్‌డెంటల్ భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క నామమే అన్నిటికంటే గొప్పది. అలాంటిది ఇంతకంచిన మధురమైనది ఇంకొకటి లేదు అని చెప్తున్నారనమాట ఇక్కడ. అండ్ ఇంకేమంటున్నారంటే, ఇక్కడ మనం ఈ భౌతిక జగత్తులో ఉండి ఎన్నో మంచి పుణ్యకర్మలు చేసిన వాళ్ళే భగవద్ధామం వెళ్తారని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే అజామిల్ లాంటి వారు అంటే ఇంకా వాళ్ళు ఏవేవైతే శాస్త్రాలలో ఇది ఆచరించకూడదు అని చెప్పారో అజామిల్ వాళ్ళట అందులో ఏదైతే ఆచరించొద్దన్నారో అవన్నీ ఆచరించి చూసారంట. దీనికి చిన్న షార్ట్‌గా చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఎలా అంటే ఒకసారి చిత్రగుప్తుల వారు బుక్కులన్నీ రాస్తూ ఉండి లాస్ట్‌కి చిత్రగుప్తుల వారు అలసిపోయాడట. అజ్జామిల వారి గురించి రాయటానికి ఇంకా వాళ్ళ దగ్గర బుక్స్ కూడా లేవు. అంత కుప్పలంత బుక్స్ కేవలం నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభువుని రాళ్ళిచ్చుకొని కొట్టినందుకు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుని కొట్టినందుకు నిత్యానంద మహాప్రభుని కొట్టగానే చైతన్య మహాప్రభు ఇమీడియట్ గా కోపాన్ని ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిత్యానంద మహాప్రభులు వెళ్ళి ఆపేస్తారనమాట చైతన్య మహాప్రభుని పాదాలు పట్టుకొని, స్వామి మనం వచ్చింది ఇక్కడ హరినామం ఇవ్వడానికి, మనం ఎవరిని దండించడానికి చేయటానికి రాదు, మనం ప్రేమను పంచడానికి వచ్చాము, ఇక్కడ ప్రతి ఒక్కరికి నామం యొక్క రుచి తెలపడానికి వచ్చాము, ఇవన్నీ మనం సహించాలి అని నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుని జరిగారు. సో అలా అడిగినప్పుడు కేవలం చైతన్య మహాప్రభు వెళ్ళి అజామిలుని ఇద్దరిని హత్తుకున్నారంట గట్టిగా, బిగ్గరగా హత్తుకుంటే వాళ్ళు ఒక గొప్ప భక్తులు అయిపోయారు. అలాంటి అజామిలులు ఈ చిత్రగుప్త వాళ్ళు నోట్స్ రాసినప్పుడు గంగలోకి తీసుకెళ్లి పడేసినా కూడా యమధర్మరాజా మూర్ఛిల్లి పడిపోయారంట. అంటే అన్ని పాపాలు చేస్తున్నారు వాళ్ళు. అంటే గంగ కూడా మునిగి పైకి లేచే అన్ని పుస్తకాలలో వీళ్ళ యొక్క పాపాలు రాసించిన అలాంటి వారు కూడా ఎప్పుడైతే హరినామం తీసుకున్నారో వాళ్ళు కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారు. అంటే ఎంత పెద్ద పాపం చేసినప్పటికీ కేవలం హరినామాన్ని ఉచ్చరించినట్టయితే వారి యొక్క పాపాలు కూడా వైకుంఠానికి పరిభ్రమిస్తారు, అక్కడికి వెళ్ళగలుగుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అలాగే ఇంకేమంటున్నారంటే, ఎవరైతే నిత్యం పర్యంత్రం ఆ జీవితాంతం మన జీవితం వచ్చినప్పటి నుంచి మనకి ఎప్పుడైతే హరినామం తెలిసిందో అప్పటి నుంచి వాళ్ళు తిరిగి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేళ్లే వరకు ఎవరైతే కంటిన్యూగా హరినామాన్ని జపిస్తూ ఉంటారో అలా జపిస్తూ అట వాళ్ళు బృందావనం ధామం దాకా కూడా వెళ్ళిపోతారంట. ఇది ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తుగా భక్తి వినోద్ ఠాకూరే చెప్తున్నారు. ఇంతకు మించిన మధురమైన నామం ఇంకొకటి లేదు అని. అండ్ రీసెంట్ గా మనము జగన్నాథ్ బాబాజీది డిసపియరెన్స్ డే కూడా చేసుకున్నాం కదా. సో అక్కడ ఆ రోజు జగన్నాథ్ బాబాజీ ఇది మొత్తం జీవిత హిస్టరీలో కూడా ఈ సాంగ్ చాలా జగన్నాథ్ బాబాజీకి చాలా ఇష్టమైన పాట అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఇది నవదీప్ మండల్ పరిక్రమ ఎప్పుడైతే జరుగుతుందో ఈ గౌర పూర్ణిమ వచ్చే సమయంలో అక్కడ ఉన్న డివోటీస్ అంతా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎవరైతే ఉన్నారో మాయాపూర్లో అక్కడ అందరూ నవదీప్ మండల్ పరిక్రమ చేస్తూ ఈ గౌర పూర్ణిమ వరకు ఈ కీర్తన అనేది చేస్తూ ఉంటారంట. ఎందుకంటే చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఆ గౌర పూర్ణిమ వరకు ఇలా అన్ని చోట్ల వీధుల హరినామంని అందరికి తెలియచెప్పడం కోసం ప్రతినిత్యం వాళ్ళు కీర్తన చేస్తూ ఉండేవారనమాట. అలా అంతర్ద్వీపు, శ్రీమంత ద్వీపు, గోద్రుమ్ ద్వీపు, మధ్య ద్వీపు, కోలద్వీపు, రత్నద్వీపు, జానుద్వీపు, రుద్రద్వీపు, మధురధం ద్వీపు, ఇవన్నీ ద్వీపాల చుట్టూ కూడా తిరుగుతూ ఈ హరినామం అన్నిటిని కూడా ఆధ్యాత్మిక ప్రపంచ
ప్రపంచానికి ప్రతి ఒక్కరు చేరుకోవాలని చెప్పేసి, ధర్మ పాలన చేస్తూ ఉండాలని చెప్పేసి నిత్యానంద చైతన్య మహాప్రభులు చాలా మహావదన్యాయ అంటారు కదా చైతన్య మహాప్రభుని. సో అలా మనందరికీ కూడా ఈ దివ్య నామాన్ని ఇచ్చెళ్లారనమాట. ఈ రోజు మనం ఈ నామాన్ని తీసుకొని ఇంత బాగా ఉచ్చరించగలుగుతున్నామంటే నిజానికి చైతన్య మహాప్రభు యొక్క కృప, నిత్యానంద మహాప్రభు యొక్క దయ వల్లనే మనం చేస్తున్నాం. అది మన ఆచార్యులు ఏదైతే పరంపరలో ఉన్న ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి అందరి మాధ్యమంగానే మనం ఇవాళ హరే కృష్ణ మహామంత్రాన్ని ఇంత ఇంత అద్భుతమైన నామాన్ని మనకిచ్చిన మన శ్రీల ప్రభుపాద్ కావచ్చు, మన గురు మహారాజులు కావచ్చు, అది తీసుకొని దాన్ని మనం ఇలా తరింపజేస్తూ ముందుకెళ్తున్నాము. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం నవదీప్లో చంద్రగ్రహణం రోజున ఆయన ఆవిర్భవించారు. ఆ రోజు అందరు గ్రహణం విడిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు చైతన్య మహాప్రభు ఉదయించేసరికి అందరూ హరినామాన్ని హరి బోల్ అని అరవటం అనేది చేశారంట. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ హరినామం అనేది ప్రతి నిత్యం జరుగుతూ ఉంటుంది. ప్రతి వీధిలో కూడా జరుగుతూ ఉంటుంది. పొద్దున మంగళారతి దగ్గర నుంచి పెట్టుకుంటే సాయంత్రం గౌరఆరతి వరకు కూడా ప్రతిరోజు అవన్నీ సిస్టమేటిక్ గా ఇప్పటికీ నవదీప్ మండలంలో చేస్తూ ఉంటారంట. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నేను ఏదైనా కరెక్ట్ గా చెప్తే అది గురుకృష్ణ గౌరంగగా భావించండి, అండ్ ఒక్కటి తప్పు చెప్పినా అది నాదిగా భావించండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ.